Friends, welcome to our channel, and the channel name is Family Facts Vlogger. This is Sai Kiran. This video lo discuss one more job notification from Government of Telangana. So don't skip the video, please do watch. So if in case not subscribe my channel, please do subscribe, please do follow for more updates. This is a notification andi. Pharmacist grade 2 notification. Recently, so last month 24/9/2024 na రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి టోటల్గా 633 పోస్ట్స్ అనేవి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ వాచ్ ఫర్ ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ నోటిఫికేషన్ ఫార్మసిస్ట్ ఎవరైతే క్వాలిఫైడ్ అండర్ PCI సర్టిఫైడ్ యాజ్ అ ఫార్మసిస్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ మెయిన్గా ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఆ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, హూ ఆర్ ద ఎలిజిబుల్, అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్ ఫ్రమ్ 5/10/2024. సో దిస్ మంత్ 5th నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుందని నోటిఫికేషన్లో. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/10/2024. సో లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 21st అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ అప్లై చేసుకున్న తర్వాత సో ఫర్దర్గా ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్, ఏదన్నా మిస్టేక్ ఉంటే సో ఎడిట్ ఆప్షన్ కోసం వాళ్ళు 23rd ఈ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో చూసుకుంటే 30/11/2024 అంటే నెక్స్ట్ మంత్ 30న ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అని ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2 months. సో 2 months గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 446 వ్యాకెన్సీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్. సో ఈ పోస్టుకు చూసుకుంటే 185 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి MNJ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. దీనికి సంబంధించి 2 వేకెన్సీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 630 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్. సో వాళ్ళు ఎలా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఎలా సెలెక్ట్ చేశారు అనేది కూడా ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points. సో టోటల్గా మొత్తం 100 points అన్నారు. సో 100 points మ్యాక్సిమం ఆఫ్ 80 points విల్ బి అవార్డెడ్ ఫర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ obtained in written examination. అంటే 100 marksలో 80 marks వాళ్ళు బేస్డ్ ఆన్ అవర్ టెస్ట్ మనం టెస్ట్ రాసి ఆ టెస్ట్లో స్కోర్ని బట్టి 80 marks తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ రిమైనింగ్ 20 marks విల్ బి అవార్డెడ్ ఫర్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సో హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ 20 marks అనేవి యాడ్ చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ చూసుకుంటే వాట్ ఆర్ ద మెయిన్ మనం ఈ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఈ డాక్యుమెంట్స్లో వాళ్ళు 5th పాయింట్ మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఫార్మసీ రిలేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసి as registered by the PCI guidelines of
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ కి వాళ్ళు ఎలిజిబుల్ అని ఇవ్వడం ఈ నోటిఫికేషన్ లో జరిగింది. అండ్ అంతేకాకుండా మనం ఈ నోటిఫికేషన్ లో చూసుకుంటే మోస్ట్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరు దీనికి ఎలిజిబుల్ అని చూసుకుంటే మస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇచ్చిన నోటిఫికేషన్ లో మస్ట్ క్వాలిఫై అని చూసుకుంటే ఐదర్ డిప్లొమా ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి, బీ ఫార్మ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే ఫార్మ్ డి. సో ఐదర్ గా ఫార్మ్ డి కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 3 కోర్సెస్ కంప్లీట్ చేసి సిసిఐ బై ద ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ తెలంగాణ రిజిస్టర్ ఉన్న వాళ్ళు దే కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. అండ్ మెయిన్లీ ఫార్మ్ డి చూసుకుందాం. సో ఫార్మ్ డి చూసుకుంటే ఆఫ్ పీపుల్స్ ఇప్పటికీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే సో ఈ నోటిఫికేషన్ మేము ఎలిజిబుల్ కాదు, బీ ఫార్మ్ ఆర్ డిప్లొమా పీపుల్స్ ఆర్ ఎలిజిబుల్, మేము కాదని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు క్లియర్ కట్ గా ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అని డీటెయిల్ గా ఫార్మ్ డి అని మెన్షన్ చేశారు. బట్ పీపుల్ ఇప్పటికీ ఐ డోంట్ నో ఫార్మ్ డి పీపుల్ ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ప్లీజ్ యూటిలైజ్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఎందుకంటే దిస్ ఇస్ ఐఎంఎస్సి రిలేటెడ్ నోటిఫికేషన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ చూసుకుంటే వెరీ లెస్ నోటిఫికేషన్స్ అనేది ఇయర్లీ వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 46 ఇయర్స్, 18 టు బిలో 46 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ మనము ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజ్ అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్ 2 hours ఎగ్జామినేషన్ ఫీజ్. దేర్ ఈజ్ నో ఫీషన్ అండర్ దిస్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్. నేను ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఐ కెన్ ప్రొవైడ్ దిస్ నోటిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్. యూ కెన్ గో త్రూ దిస్ నోటిఫికేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో చాలా మంది ఈ నోటిఫికేషన్ 24th రావడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మీలో ఈ నోటిఫికేషన్ తెలియకపోతే ఒకసారి ఈ నోటిఫికేషన్ తెలుసుకొని యూ కెన్ స్టార్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఆల్మోస్ట్ 2 months ఎగ్జాక్ట్లీ 2 months ఉంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ బుక్స్ సిలబస్ ఏంటి, సో ఏ బుక్స్ రిఫర్ చేస్తే బెటర్ అనేది నేను ఇంకో వీడియోలో చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.